చలనచిత్ర రంగాన చరిత్ర సృష్టించిన దాసరి గారు 151 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆయన టచ్ చేయని కథాంశం అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ దాసరికి తీరని కోరికలు అంటూ కొన్ని ఉండిపోయాయి. ముఖ్యంగా మహాభారతంని తనదైన పంతాలో తెర మీద చూపించాలని ఆశించాడు దాసరి. మహాభారత యుద్ధకాండాన్ని తీసుకుని 4 భాగాలుగా తీయడానికి ప్రయత్నాలు కూడా చేశాడు దాసరి గారు. మహాభారతంని ఇప్పటి వరకు ఎంతోమంది తీశారు, కానీ ఏ ఒక్కరు కూడా యుద్ధ సమయంలో రాత్రులు జరిగిన వ్యూహాల గురించి సినిమాగా తీయలేదు. దాంతో 18 రోజుల పాటు సాగిన మహాభారత యుద్ధ రాత్రిపూట జరిగిన సంఘటనల సమూహారంతో సినిమా చేయాలని స్క్రిప్ట్ కూడా సిద్ధం చేయించారు దాసరి. అయితే దానికి 100 కోట్ల బడ్జెట్ కావాలి. అందుకే ఇతరులతో కలిసి చేయాలని భావించారు. అయితే ఈలోపునే అనారోగ్య బారిన పడటం, స్వర్గస్థులు అవ్వడం జరిగిపోయింది. మహాభారతంని మాత్రమే కాకుండా జయలలిత కథతో కూడా ఒక సినిమా చేయాలని భావించారు దాసరి. కానీ ఈ కోరికలు తీరకుండానే ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారితో కూడా సినిమా చేయాలని దానికి సంబంధించి ఒకసారి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు దాసరి గారు. కానీ ఆ కోరిక కూడా తీరకుండానే దాసరి గారు మనల్ని వదిలి వెళ్ళిపోయారు. దాసరి గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాలీవుడ్ సెంట్రల్ ఛానల్. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.